మేడే వేడుకల్లో భాగంగా భాస్కర్ రావు భవన్లో ఏఐటీయూసీ, సిపిఐ ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. మేడే వేడుకల్లో భాగంగా ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగురవేసి చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 139 మీటర్ల పొడవు మేడే జెండాను మోస్తూ ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్ట్ కార్మికులు భారీ ర్యాలీగా భాస్కర్ రావు భవన్ నుండి చౌరస్తా మీదుగా రీగల్ షూమర్ వరకు చేరుకొని తిరిగి భాస్కర్ రావు భవన్ వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ఆర్జీవన్ సహాయ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం మాట్లాడుతూ కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకే పాలకులను, యాజమాన్యాలను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా ఏఐటీయూసీ అని, ఎర్ర జెండా ఎంత బలపడితే కార్మిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. యాజమాన్యాలు అవలంబిస్తున్న శ్రామిక శక్తికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆనాడు కార్మికులను ఉద్యమాల వైపు నడిపించాలన్నారు. యాజమాన్యాల 12 గంటల పని విధానానికి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు పోరాడి తమ ప్రాణాలను అర్పించి 8 గంటల పని విధానాన్ని సాధించడం జరిగిందన్నారు. కార్మికుల రక్తంతో తడిచిన చికాగో నగరం అమరవీరుల స్ఫూర్తిగానే నేడు మనం మేడే దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాజం మారుతున్న దశలో వ్యవసాయిక యుగం నుంచి పారిశ్రామిక యుగంగా మారినప్పుడు అనేక పరిశ్రమలు పుట్టుకొచ్చినాయి. అప్పుడే యూరోపు దేశాల్లో, అమెరికాలో పరిశ్రమల్లో శ్రమ దోపిడీ జరుగుతున్నది. యజమానులకు లాభం పెరుగుతున్నది. యజమానులకు లాభం ఎందుకు పెరుగుతుందంటే శ్రమ దోపిడీ జరిగితేనే యజమానులకు లాభం జరుగుతుంది. ఆనాడు హక్కులు లేవు. బాల కార్మికులు, స్త్రీలు కూడా పరిశ్రమలో పనిచేసేది. 16 గంటల పని, 20 గంటల పని. అప్పుడు 10 గంటల తగ్గింపు కోసం పోరాటం మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహాతత్వవేత్తలు, తాత్విక సిద్ధాంతవేత్తలు, సామాజికవేత్తలైనటువంటి కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక. అనేక పుస్తకాలు రాసి వాళ్ళు పెట్టుబడిదారుల మీద మీరు యుద్ధం చేయండి, పెట్టుబడిదారుల మీద పోరాటం చేయండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పిన నినాదం వల్ల ఆ రోజు అనేక దేశాల్లో పోరాటాలు మొదలైనవి. 1984 నుంచి 86 వరకు చికాగో నగరంలో ఉద్యమం నడిచింది మహోజ్వలంగా. అనేక మంది కార్మికులు చనిపోయినరు, అనేక మందికి ఉరిశిక్ష పడ్డది, అనేక మంది గాయాల పాలైనరు. తత్ఫలితంగా ఐక్యరాజ్య సమితి మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నది. ప్రతి 139 అడుగుల ఎర్ర జెండాను మనం ఆనాటి త్యాగ గుర్తుగా, ఆనాటి త్యాగ ఫలంగా ఆ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భాస్కర్ భవన్ నుంచి 139 అడుగుల ఎర్ర జెండాని భుజం పైన మోస్తూ కార్మికులు, కళాకారులు, అదేవిధంగా డెలిగేట్లు, పిట్ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు ఆ జెండాను మోస్తూ రీగల్ షూమార్ట్ దాకా ఊరేగింపు జరుగుతుంది. కార్మికులు తిరగబడి వాళ్ళకు ఉన్నటువంటి షర్టును ఇడిసి రక్తంలో తడిపి ఆ జెండాను ఎగరవేసినటువంటి రోజు. అదే సందర్భంలో గవర్నమెంట్లకు పోరాడి, ప్రపంచ దేశాలలో పోరాడి ఈరోజు సెలవు దినంగా కూడా సాధించుకున్నటువంటి దినం ఈరోజు. ఇలా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొని జెండాను పాల్గొనడం జరిగింది. ఈ రోజు నడుస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఇలా కాంట్రాక్ట్ కార్మికులకు సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని చట్టాలు ఉన్నప్పటికైనా ఈ రోజు సింగరేణి యాజమాన్యము దాన్ని అమలు చేయకపోవడం కూడా ఈ రోజు మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇలా కేంద్ర గవర్నమెంట్కు అన్ని సంఘాలకు సంబంధించి అన్ని దేశ వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు రోజు సమ్మె, టోకెన్ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ ఒక్క సమ్మెకు అన్ని సంఘాలు కలిసి కూడా, సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని పెద్దన్నగా ఏఐటీయూసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అన్ని సంఘాలు కూడా పిలుపునిస్తా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ 139వ మేడే ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ కార్మిక సోదరులందరికీ, సింగరేణి ఉద్యోగస్తులందరికీ, అధికారులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మేడే ఆ రోజు అమెరికా నడిబొడ్డున ఉన్నటువంటి చికాగో నగరంలో రక్తాన్ని చిందించి ఈ 8 గంటల పని దినాన్ని అమలు చేసిన రోజు. దీన్ని దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ఈ సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన పోరాటం చేస్తూ కొత్త గనులు రావాలని, ఉద్యోగ భద్రత కావాలని, ఇంకా ఏదైతే ఉన్నదో మనకు 40,000 కోట్ల అప్పు ప్రభుత్వం వెంటనే చెల్లించి ఇంకా సంస్థకు పెట్టుబడులు తెచ్చి ఈ తెలంగాణకు గుండెకాయ అటువంటి సింగరేణిని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలని ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ, ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ 44 చట్టాలను 4 కోర్లుగా విభజించి ఇవాళ కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతా ఉన్నాడో దాన్ని రద్దు చేసి 44 చట్టాలని అమలు చేయాలని దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడు మనం ఒక సమ్మెను చేస్తున్నాం. ఆ సమ్మెలో సింగరేణి సంస్థ కూడా భాగస్వాములై దాన్ని విజయవంతం చేసి
ఈ చట్టాలను 44 చట్టాలని అమలు చేసే విధంగా ఆ సమ్మెను భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆర్జవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధవ మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, భోగ సతీష్, శ్రీనివాసరావు, సిద్ధమల్లరాజు, మల్లికార్జున్, చక్రపాణి, సాయన్న, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.